ప్రజల ఆరోగ్యానికి తాము ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న డయాలసిస్ సెంటర్ భవనానికి ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు. రోగుల అవసరాల దృష్ట్యా సిఎస్ఆర్ నిధులతో డయాలసిస్ సెంటర్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. చాలా చోట్ల డయాలసిస్ రోగులకు స్లాట్లు లభించని పరిస్థితి ఉందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే భారీ మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తున్నట్లు వివరించారు. డయాలసిస్ రోగుల ఇబ్బందులను భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దృష్టికి తీసుకువెళ్లగానే 2 కోట్లు మంజూరు చేయించారన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. రైల్వే స్టేషన్ 40 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ వర్మ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. మన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు డయాలసిస్ సెంటర్ ఓపెనింగ్ ఇచ్చిన సందర్భంగా ఆయనకి స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే కష్టం సుఖం తెలియకుండా చాలా మంది ఎంపీలు చేసి ఉండొచ్చు, కానీ ప్రజల నుంచి వచ్చిన మనిషి, కష్టం తెలిసిన వ్యక్తి, చిన్న కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగిన వ్యక్తి మనం ఏం చెప్పినా అర్థం చేసుకుని ఇక్కడ నేను ఫస్ట్ అడిగితే ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టాలన్నా చాలా మందికి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ షుగర్ వచ్చి అందరూ ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్ గా 2 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేయడం, టెండర్ ప్రాసెస్ లేట్ అయింది, అది అయ్యి ఇవాళకి అవడం, దానికి ఈ రోజు ఆయన రావడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. పేషెంట్లకు సరిపడే సౌకర్యాలు లేవు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి దాదాపు 2 కోట్ల రూపాయలతో ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం, దీనికి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పదే కోరడం కారణం. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో డయాలసిస్ సెంటర్ ఆల్రెడీ ఉన్నది. గతంలో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదో 14 నుంచి 19 వరకు అప్పుడు కామినేని శ్రీనివాస్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండ, స్థానిక శాసనసభ్యులు మాణిక్యాలరావు గారు ఉండగా అవాళ ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం లేదు. తణుకులో డయాలసిస్ సెంటర్ ఉన్నది, కానీ భీమవరంలో డయాలసిస్ సెంటర్ లేదు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, నేను ఏదైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ముందు ప్రారంభించాలనుకుంటే లేదన్నా ఇక్కడ సరిపోవడం లేదు, మా దగ్గర 10 మిషన్స్ ఉన్నాయి, ఇంకా రిక్వైర్మెంట్